9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్న నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు రావడానికి రంగం సిద్ధమైంది. ఎంతో మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టైం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లోనే ఆమె సురక్షితంగా భూమి మీద ల్యాండ్ కాబోతున్నారు. ఇందుకోసం నాసా, స్పేస్ ఎక్స్ పంపిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో విజయవంతంగా అనుసంధానమైంది. దీన్నే డాకింగ్ అంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే క్రూ 9 వ్యోమగాములు ఉన్న ISS లోకి క్రూ 10 వ్యోమగాములు ప్రవేశిస్తారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షంలోకి వెళ్లిన 4 ఆస్ట్రోనాట్లు క్రూ 9 వ్యోమగాములైన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను కలుసుకుంటారు. సునీత, బుచ్ విల్మోర్ తో పాటు ఆస్ట్రోనాట్లు నిక్ హెగ్, డాన్ పెటిట్, గోర్బునో, అలెక్సీ ఓవ్చినన్ 9 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉన్నారు. మార్చి 19న సునీత బృందం అంతరిక్షం నుంచి భూమి మీదకు రానుంది. గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో 9 నెలలు గడిపి తిరిగి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ వ్యోమగాముల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ కాలంగా అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్ల పాదాలు చిన్నారుల పాదాల్లా అత్యంత సున్నితంగా మారుతాయి. వీటినే బేబీ ఫీట్ అని కూడా అంటారు. వాళ్ళు భూమి మీద నడవటం చాలా కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి, ఘర్షణ ప్రభావం వల్ల వ్యోమగాములు ఇక్కడ నడుస్తున్నప్పుడు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతేకాదు ఎముకల సాంద్రత తగ్గి పెళుసుబారడంతో ఏ చిన్న దెబ్బ తగిలినా అవి విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. స్పేస్ స్టేషన్ నుంచి 9 నెలల తర్వాత భూమి మీద అడుగు పెట్టనున్న సునీత విలియమ్స్ బృందం తిరిగి మామూలు మనుషులయ్యేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.